ఓం నమ శివాయ. దైవం మనిషి రూపేణ ఉత్తర కర్ణాటక ప్రజలు కాలినడకన శ్రీశైలం వెళ్ళడం తరతరాల నుంచి ఆచరిస్తున్న సాంప్రదాయం. హోలీ పండుగ రోజున కాలినడక ఆరంభించి ఉగాది పండుగ రోజున దర్శనంతో ముగిస్తారు. ఈ యొక్క కాలినడకన భక్తుల కోసం బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు ఫౌండర్ అయినటువంటి శ్రీ బొమ్మారెడ్డి వెంకటరెడ్డి గారు కాలినడకన వెళ్ళే భక్తుల కోసం ఇంతవరకు ఉత్తర కర్ణాటక చరిత్రలో ఎవరూ కూడా ఏర్పాటు చేయనటువంటి విధంగా భక్తుల విశ్రాంతి కోసం సుమారు 12,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల టెంట్ మరియు విడిగా స్నానాల కోసం వేరుగా వసతి కల్పించడంతో పాటు ఇంకా ఇతర సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి వితరణ సేవా కేంద్రాన్ని ప్రారంభించడానికి కర్ణాటక రాష్ట్ర బాగల్కోట్ ఎంపీ శ్రీ నారాయణ బండగే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. వితరణ కేంద్రంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన మందిరంలో బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు విశేష పూజలు నిర్వహించడం జరిగింది. బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు కాలినడకన వెళ్ళే భక్తులకు ఎండ నుండి ఉపశమనం కోసం ట్రస్ట్ వారి ప్రత్యేకమైన టోపీలు పంపిణీ చేస్తున్న బీవీఆర్ గారు అవి అందుకున్న భక్తుల ఆనందం మరియు చిరునవ్వు ఎప్పటికీ మరువలేనిది. ఎంతో మహత్కరమైన సేవకు బీవీఆర్ యూత్ సభ్యులు వారి టీషర్ట్లతో సర్వం సిద్ధంగా ఉన్నారు. 14 మార్చ్ 2025 రోజున భక్తుల కోసం ఉదయం అల్పాహార వితరణ సేవలో భాగంగా ఎన్నో ఏర్పాట్లను భక్తులకు ఏర్పాటు చేశారు. వాటితో పాటు చల్లని నీరు, చల్లని మజ్జిగ, షరబత్, రస్నాతో పాటు వివిధ రకాలుగా పంపిణీ చేయడం జరిగింది. మండు టెండల్లో వస్తున్న భక్తులకు బీవీఆర్ గారు తానే స్వయంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది బీవీఆర్ గారిని చూస్తేనే అర్థమవుతుంది. అందుకే ఆయన బాటలోనే బీవీఆర్ గారి టీం కూడా పనిచేస్తున్నది. ఈ యొక్క సేవా కార్యక్రమంలో తన వంతుగా సహాయం చేయడంతో పాటు సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బీవీఆర్ గారి మిత్ర బృందానికి వేద పండితులతో ఆశీర్వచనం చేయడం జరిగింది. కాలినడకన వెళ్ళే భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి వితరణ సేవలను కన్నడ మీడియాకు వివరిస్తున్న ట్రస్ట్ చైర్మన్ బీవీఆర్ గారు 14 మార్చ్ 2025 రోజున మధ్యాహ్నం వితరణలో భాగంగా 12 రకాల అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల కోసం సాయంత్రం ఎన్నో రకాల స్నాక్స్ ఐటమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సేవలో అర్ధరాత్రి 12:30 గంటలకు కూడా కన్నడ భక్తులకు అద్భుతమైన సేవల్లో బీవీఆర్ గారి టీం 15 మార్చ్ 2025 రెండవ రోజు సేవలో వేకువజామున 4 గంటల 15 నిమిషాలకు కూడా కన్నడ భక్తులకు అద్భుతమైన సేవల్లో బీవీఆర్ గారి టీం ఉదయం అల్పాహార సేవ వితరణలో ఎన్నో రకాల వంటకాలతో భక్తులకు అందజేస్తున్న బీవీఆర్ గారు మరియు ఉత్సాహంతో వారి మిత్ర బృందం వితరణ చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం వారి కోసం డాక్టర్ సదుపాయాల సేవలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతటి మహోత్కరమైన సేవా కార్యక్రమానికి విచ్చేసిన బాగల్కోట్ ఎమ్మెల్సీ హనుమంతు నిరాణి గారు సేవా ప్రదాత అయినటువంటి బొమ్మారెడ్డి వెంకటరెడ్డి గారిని అభినందించి సత్కరించి బహుమానం అందించారు. 15 మార్చ్ 2025 రెండవ రోజు సేవలో మధ్యాహ్నం వితరణలో భాగంగా 12 రకాల వంటకాలతో అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. బీవీఆర్ గారు మరియు వారి టీం బీవీఆర్ గారు వారి మిత్ర బృందంతో కలిసి భక్తులకు ట్రస్టు టోపీలు, ఉత్తరీయాలు పంపిణీ చేయడం జరిగింది. ఉత్తర కర్ణాటక చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చేయనటువంటి విధంగా నడిచి వెళ్ళే మహిళా భక్తులను తన ఆడపడుచులుగా భావించి సాంప్రదాయంగా వారికి ఆడపడుచు తాంబూలాలు అందించడంతో మహిళలు అందరూ ఆనందంతో వెంకటరెడ్డి గారికి జేజేలు పలికి ఆయన్ని ప్రశంసించారు. 16 మార్చ్ 2025 మూడవ రోజు సేవలో మూడవ రోజు కూడా భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. ఎటువంటి అలుపు సొలుపు లేకుండా నిరంతరం ఉత్సాహంగా వెంకటరెడ్డి గారు మరియు వారి టీం సేవలు అందజేస్తూనే ఉన్నారు. ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. భక్తుల వద్దకే మనం వెళ్ళి ఇవ్వాలని అనుకున్నారో లేదో వెంటనే ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న భక్తుల వద్దకే ఎదురు వెళ్ళి
తానే స్వయంగా సేవ చేయడం, అది చూసిన భక్తుల కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం, ఉత్సాహం. ఈ దృశ్యం చూసిన ఎవరైనా సరే జయహో పీవీఆర్ అని అనాల్సిందే. 16 మార్చ్ 2025 మూడవ రోజున సేవలో మధ్యాహ్నం వితరణలో భాగంగా 12 రకాల వంటకాలతో అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. నిర్విరామ సేవలో బీవీఆర్ గారు మరియు వారి టీం ఉత్తర కర్ణాటక చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ వెంకటరెడ్డి గారి వితరణ సేవకు మంత్రముగ్ధులైన మహిళా లోకం ఆయన ఆశీర్వాదం తీసుకున్నారంటే ఎంత గొప్ప మంచి మనసున్న మహారాజు అని అర్థమవుతుంది. అదేవిధంగా 9వ తరగతి చదువుతున్న ఒక అంధురాలైన విద్యార్థిని వెంకటరెడ్డి గారి సేవా వితరణ కార్యక్రమానికి విచ్చేసి తన శ్రావ్యమైన గొంతుతో అద్భుతమైన గానాన్ని పాడి వెళ్ళిపోతుంటే ఆమె వివరాలు అడిగి తెలుసుకొని ఆమెను వెనక్కి పిలిచి సన్మానం చేసి సాంప్రదాయబద్ధంగా తాంబూలాలు ఇచ్చి ఆమె పేద విద్యార్థిని అని తెలుసుకొని ఆ కళ్ళు లేని విద్యార్థినికి అప్పటికప్పుడే 5,000 రూపాయలు ఇచ్చి ఆమె చదువు కొరకు ఆర్థిక సహాయం చేశారు శ్రీ బొమ్మారెడ్డి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు తలపెట్టిన ఇంతటి మహత్కరమైన వితరణ సేవా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో తెర వెనుక ఉండి ముఖ్య పాత్ర పోషించిన వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపి చిరు సన్మానం చేయడం జరిగింది. ఆంధ్ర నుంచి వచ్చిన అప్పర సేవా ప్రదాత వెంకటరెడ్డి గారు అని ప్రముఖ కన్నడ ప్రింటింగ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సహితం వాపోయింది. అంటే ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరిగిందో ఈ వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైన వీడియో మరియు ప్రముఖ కన్నడ పేపర్లలో ముద్రించిన బీవీఆర్ గారి వితరణ సేవా వార్త. సర్వే జన సుఖినో భవంతు, అన్నదాత సుఖీభవ.